ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 86 అధ్యాయము 10 వచనం. అనుజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గనపరచెదరు. ఈరోజు దేవుడి యొక్క నామాన్ని మనం గనపరచడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి లేఖనాలను మనం ఎరుగుతూ ఉంటామో, వాటిని ధ్యానిస్తూ ఉంటామో, ఆయన సన్నిధిని ఎలా వెతకాలో, ఆయన సన్నిధిలో నుంచి మన సమాధానం ఎలా పొందుకోవాలో మనం సులువుగా మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఈ దినాన కరువు అనేది మన జీవితంలోని రాకుండా మనం చూసుకోగలగాలి. మన జీవితంలో కరువు వస్తుందంటే మన జీవితంలో వాక్యం తగ్గిపోతూ ఉన్నప్పుడు మన మార్గాలన్నీ చెరిపివేయబడుతూ ఉంటాయి. మార్గాలు చెరిపివేయబడుతూ ఉన్నప్పుడు దుష్ట సంబంధమైనటువంటి క్రియల్ని దుష్టుడైతే బలహీనంగా ఉండేటువంటి వారి జీవితంలో పెట్టాలని వెతుకుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అన్యజనులందరూ ఆయన ఎరగినటువంటి వారు అందరూ కూడా ఆయన తెలుసుకొని ఆయన సన్నిధిలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయన ఎరిగినటువంటి నీవు ఈ దినాన లేఖనాల యొక్క కొదువ నీ జీవితంలో లేకుండా ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. కనుక ఈ దినాన ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క నడిపింపు కిందకి మనం రావడం అన్నది అది మనకెంతో మంచిది. ఆయన నడిపింపు కిందకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభువు మనల్ని నడిపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. యోధా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడిని యెహోవా మీద విశ్వాసం ఉంచిడి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడగలుగుతారు. ఆయన ప్రవక్తల మీద విశ్వాసం ఉంచిడి అనేటువంటి ఈ యొక్క మాటలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుదినము కూడా మనల్ని ఏదో ఒక రకంగా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఏదో ఒక దిక్కు నుంచి మనకు సమాధానం అనేది వస్తూనే ఉంటుంది. కనుక ఈ దినాన మనం విధేయత కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే అన్ని విషయాలను కూడా ప్రభువు మనకు నడిపిస్తారు. పాత నిబంధన గ్రంథంలో సౌలు రాజుని చూస్తూ ఉన్నప్పుడు అతడు స్థిరపరచబడిన తర్వాత తన ప్రవర్తనలో స్థిరత్వాన్ని నిలుపుకోకపోవడం వల్ల దేవుడి సన్నిధిలోంచి వచ్చేటువంటి సమాధానాన్ని అతను కోల్పోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, స్థిరపరుస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు కుడి ఎడమకు తొట్టిల్లకుండా ఉండేలాగా లేఖనాలు ఎల్లప్పుడూ కూడా మనం పొందుకుంటూ ఉండాలి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబో దినముల యందు దేశములో నేను క్షేమం పుట్టింతును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కనుక దేవుని వాక్యం మన జీవితంలో తక్కువ అవుతూ ఉన్నప్పుడు ఇక నడిపింపు ఎక్కడి నుంచి దొరుకుతుంది? కనుక దేవుని మాటకు మనం లోబడాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు అనుదినము మనం పొందుకోగలగాలి. ఎప్పుడైతే దేవుడి మాటలు మనం పొందుకుంటూ ఉంటామో ఖచ్చితంగా దేవుడి స్వరాన్ని మనం వింటాము. ఇదే దారి, ఇందులో నడువని అది స్పష్టంగా మనకు చెప్తుంది. మనం ఏదైనా విషయాల్లో తప్పిపోతూ ఉంటే అది మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, సరిగా ఉండేలాగా అది మనల్ని సరిచేసి నడిపిస్తూ ఉంటుంది. కానీ సౌలు రాజు జీవితంలోనైతే అతడు దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు, అతను తెలియకుండానే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కళల ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా, ఎవరి ద్వారానైనా అతనికి సమాధానం రాకుండా ఉన్నప్పుడు అతడైతే వేరే విధమైనటువంటి స్వరం వినాలని అతడు ఆశపడి అతను నడవడం ప్రారంభించాడు. ఇది దేవునికి చాలా కోపాన్ని రప్పించింది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10-12 వచనాలు చూసినప్పుడు, శకునం చెప్పు సోతిగాని నైనను, మేఘశకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువాని నైనను, చిల్లంగి వాని నైనను, మాంత్రిక నైనను, ఇంద్రజాలికి నైనను, కన్నపిశాచిని అడుగువాని నైనను, దెయ్యముని యొద్ద విచారణ చేయవాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడు యెహోవాకు హేయుడు. కనుక ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిజమైనటువంటి స్వాతంత్రం ఆయనలో ఉంది కాబట్టి ఆయనలో స్వేచ్ఛను మనం పొందుకోగలగాలి. కానీ సౌలైతే దైవ సన్నిధిని అతడు కోల్పోయినప్పుడు, అతడు ఎవరి ద్వారా ప్రభు మాట్లాడలేనప్పుడు వేరే రకమైనటువంటి పద్ధతులను ఆశ్రయించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన ప్రతి ఒక్కరి జీవితంలోని దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుందని తెలుసుకోగలగాలి. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండును. కాబట్టి మనం స్వేచ్ఛగా ఉంటాము. దేవుడి లేఖనాలు ఎరుగుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ఎరుగుతామో మనం దాన్ని ఖచ్చితంగా దాన్ని పొందుకోగలుగుతాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలు రాజును చూసినప్పుడు, అతడు దాన్ని పోగొట్టుకున్నప్పుడు, అతను అనేక మార్గంలో నుంచి పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి బుద్ధి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలాన్ని సమృద్ధి అయినటువంటి వాక్యం నీ జీవితంలో ఉండేలాగా
ఆ సమృద్ధి అయినటువంటి వాక్యం నుంచి శ్రేష్టమైనటువంటి నడిపింపు పొందుకునేలాగా నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. నువ్వు అన్ని చోట్ల విచారణ చేయడం కాదు కానీ దేవుని సముఖంలో నువ్వు మోకరించి విచారణ చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని పొందుకుంటావు. ఆ సమాధానం నీ బ్రతుకు కాలం అంతా నడిపిస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది. గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధిని నీకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉంటుంది. ప్రభు ఉదయకాలాన్ని తండ్రి నీ యొద్ద మాత్రమే నువ్వు విచారణ చేయలేనటువంటి నీ గొప్ప మాటలను బట్టి నీకు వందనాలు. అవును ప్రభు, ఆకాశంలో సింహాసనం, భూమిని పాతపీఠమే ఉంటుండగా ప్రభా, నైనా నీ సన్నిధిలో పొందుకునేటువంటి సమాధానము ప్రభా అది ఎంతో నెమ్మది కలిగిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీ యొద్ద విచారణ చేయటకు దాన్ని సహాయం దయచేసి నేను ఇదిగో తండ్రి వాక్యంలో ఉండేటువంటి లేమి వారిని వెంబడించుకున్నట్లుగా ప్రభా నాయన ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించడానికి కానీ అందులో స్థిరపరచబడడానికి గాను నన్ను వారి తండ్రి వెతికేలాగా పరిగెత్తేలాగా వారు కృప దయచేసి నీ మహిమ సన్నిధిని అన్ని నడిపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.